కాంగ్రెస్ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం కూడా తీసుకున్నది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2400 కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్గా మొదలు అడ్వాన్స్ 250 కోట్ల రూపాయలు కూడా వేసేసారు. విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత అసలు దీక్షకి ఏమైనా అర్థం ఉంటుందా? ఈ పోరాటం ఎట్లున్నదంటే తెరిచిన తలుపులు తాళం పగలగొట్టినట్టున్నది. తలుపులు తెరిచే ఉన్నాయి, తాళం పగలగొట్టింది. దానివల్ల లాభం ఏమైనా ఉన్నదా అని అడుగుతాను రామచంద్రరావు గారికి. అసలు దీక్షకు అర్థమే లేదు, ఆ పోరాటానికి అర్థం లేదు. అసలు దీక్ష ఎందుకు? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4 సంవత్సరాలు కంటిన్యూగా విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వనప్పుడు మరి ఇదే భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎందుకు దీక్ష చేయాలని అడుగుతున్నా. ఆ రోజు కిషన్ రెడ్డి గారు ఎందుకు దీక్ష చేయలే? బండి సంజయ్ గారు ఎందుకు దీక్ష చేయలే? మరి ఈరోజు విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత 240 కోట్ల రూపాయలు బ్యాంకులో వేసిన తర్వాత దీక్ష చేస్తే దానికి ఏమైనా అర్థం ఉంటుందా? అసలు మీ పోరాటం అంతా కెమెరాల కోసం ఆరాటం. కెమెరా ముందు కనబడాలా, ఫోజులు ఇవ్వాలా, పోరాటం చేస్తున్నట్టు భ్రమ కల్పించాలా. ఇది మీ విధానం. పక్క రాష్ట్రంలో మీరే కదా అధికారంలో ఉన్నది. అక్కడ తెలుగుదేశం పార్టీతో కలిసి మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసినారు కదా, ఎన్డీఏ అధికారంలో ఉంది కదా. మరి అక్కడ 7,800 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదా. ఆడపోయి దీక్ష చేయండి, ఈడ కాదు. దీక్ష చేయాల్సింది మీరు ఆడ. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా, మహారాష్ట్రలో కావచ్చు, ఎక్కడైనా కానీ ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ ఉందా అని అడుగుతున్నా. ఏడలేదు. అక్కడ పోయి ధర్నాలు చేయి రామచంద్రరావు గారు.